వెల్కమ్ దుమ్దాం ముచ్చట. ఇయాల్టి మన దుమ్దాం ముచ్చట్లలో మస్తుగానే ముచ్చట్లు పట్టుకొని వచ్చిన. ఆలస్యం చేయకుండా చెప్పుకుందాం పార్వి. మరి గింత అధ్వానమా, గింత ఘోరమా? మనుషులకు కొంచెమన్నా మానవత్వం అసంటది ఉండదా? 2 నెలల పసికందు ఏం పాపం చేసింది? అసలు ఆ పాపకు కులం తెలుసా, మతం అంటే తెలుసా? అసలు ఏ కాలంలో ఉన్నాం, ఏ రాజ్యంలో ఉన్నాం? మాదే ప్రభుత్వం, మావోడే సీఎం అనుకుంటా నేను ఇంత పాపానికి తెగబడొచ్చునా? పోలీసులు ఏమన్నా తక్కువనా? పాపను చంపిన వాళ్ళను ఇప్పటిదాకా కమస్కం అరెస్ట్ చేయలేదంటే అసలు ఈ ప్రభుత్వం ఎవరి కోసం పనిచేస్తుంది? పోలీసులు ఎవరి కింద డ్యూటీలు చేస్తాన్లు? అధ్వానం కూడా వాడెత్తు. కుమ్మెర జాతరలు ఏమైందో అందరికెరికే కదా. మల్లన్న దర్శనం కోసం పోయిన చంద్రకళ కుటుంబాన్ని జాతర నడిపించేటోళ్ళు అడ్డం పడ్డరు. తక్కువ జాతని గుడి లోపలికి పోనీయలేదట. అరే గట్లెట్లుంటది? దేవుని దర్శనం మేమెందుకు చేసుకోవద్దని చంద్రకళ కుటుంబం మరలబడ్డందుకు ఇక వీళ్ళ మీద కొట్లాటకు పోయిర్రు. ఈ కుటుంబాన్ని కొట్టిర్రు. తల్లి దగ్గర ఉన్న 2 నెలల పసిగుడ్డు మీద కూడా కనికరం చూయించలే దుర్మార్గులు. కాలుతోని తన్ని చంపిర్రు. ఏంది అసలు? ఇట్లా చేసిన వాళ్ళు అందరు కాంగ్రెస్ లీడర్లేనట. మధుసూదన్ రెడ్డి అనే లీడర్ కాలుతోని తంతనే ఆ పసిబిడ్డ పానం పోయిందని ప్రతి ఒక్కరు చెప్తూనే ఉన్నారు. మొత్తం 8 మంది ఈ ఘోరం చేసిర్రటనులా. వాళ్ళు ఏ పార్టీ అయితేంది, ఏ కులం అయితేంది, కులం తక్కువని గుడికి రానియకుండా చేసుడు, కొట్టుడు, సంపుడు. అసలు వాళ్ళు మనుషులేనా? వాళ్లకు ఎంత పెద్ద శిక్ష చేసినా తక్కువనే. కానీ నాగర్ కర్నూలు పోలీసుల కథ అలాగే ఉన్నది. పాపను చంపినోళ్లను, గుడికి పోనీయనోళ్లను ఇప్పటిదాకా అరెస్టు కూడా చేయలేదోళ్ళ. ఎన్ని ఫిర్యాదులు చేసినా, ఎంతమంది డిమాండ్లు చేసినా వాళ్ళను పోలీస్ టౌన్ కు కూడా పట్టుకపోలే. ఇంకా ఉల్టా ఈ చంద్రకళ కుటుంబం మీదనే కేసు కట్టిర్రట. ఇది వింటుంటేనే కోపం వస్తుందా అత్తలేదా? పాపం ఆ కుటుంబానికి ఇంకెట్లా అనిపించాలి? అసలు మన రాష్ట్రంలో పోలీసులు ఉన్నారా లేరా? వాళ్ళు జనం కోసం పనిచేస్తాన్లా? కాంగ్రెస్ లీడర్లు ఎట్లా చెప్తే గట్ల చేసేటందుకే కొలువుల్లో ఉన్నారా? అసలు మనం ఏ కాలంలో ఉన్నాం? అందుకే బీఆర్ఎస్ పార్టీ రంగంలోకి దిగింది. రజక, దళిత, బీసీ సంఘాలను, ప్రజా సంఘాల నాయకులను కలుపుకొని తెలంగాణ అంతటా ఆందోళనలు చేస్తాంది. ఆ దుర్మార్గులను అరెస్ట్ చేసి చంద్రకళ కుటుంబానికి న్యాయం చేయాలని రోడ్డెక్కిర్రు. ఇటు మన కేటీఆర్ సారు చంద్రకళ కుటుంబాన్ని ఆ ఊరోళ్లను కలుసుకున్నాడు. వాళ్లకు హిమ్మతిచ్చిండు. 1,00,000 రూపాయలు ఇచ్చి ఇల్లు కూడా కట్టిస్తానని ఆ కుటుంబానికి భరోసా ఇచ్చిండు. అసలు పాపను చంపినోళ్ళు సీఎం సారు సుట్టపోలేనట. అందుకే పోలీసులు వాళ్ళ మీద కేసు పెడతలేరట. కమస్కం ప్రభుత్వం తరపున ఆ కుటుంబానికి ధైర్యం అని ఇయ్యాలే కదా. నష్టపరిహారం అన్న ముట్ట చెప్పాలనా లేదా? ఇన్నొద్దులైనా సర్కారు నుంచి ఉలుకులేదు పలుకులేదు. ఒక్క కాంగ్రెస్ లీడర్ వీళ్ళతో మాట్లాడిందే లేదు. మరి గింత బండల్ లెక్క తయారైరేంది? నేను ఇక్కడ రాజకీయం మాట్లాడడానికో రాజకీయం చేయడానికో రాలేదు. నేను స్థానిక ఎమ్మెల్యే గారిని కూడా కోరుతా ఉన్నా, స్థానిక ఎంపీ గారిని కూడా కోరుతా ఉన్నా. హంతకుడు ఎవడైనా హంతకుడే. వాడు ఏ పార్టీ వాడైనా, ఏ పార్టీ వాడైనా వాడిని ఖచ్చితంగా శిక్షించాల్సిందే. 8 మంది ఈరోజు ఈ హంతకుల ముఠా కలిసి ఆ పాపను హత్య చేసింది. ఆ 8 మందిని జైల్లో పెట్టాలా? ఆ 8 మందిని ఖచ్చితంగా హత్యా నేరం కింద అరెస్ట్ చేయాలన్నదే మా ప్రధానమైన డిమాండ్. తర్వాత ఆ కుటుంబాన్ని తప్పకుండా సరే మేము పార్టీ పరంగా మేము ఆదుకుంటాం, ఆ ఇల్లు కట్టిస్తాం, అది పెద్ద సమస్య కాదు. కానీ రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించాలా. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఖచ్చితంగా స్పందించి ఈ దుర్మార్గమైన అహంకారంతో, ఆధిపత్యంతో, అధికారం అండ చూసుకొని చెలరేగిపోయి ఆ పసిగుడ్డుని ఏదైతే హత్య చేసినారో రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించి 1 కోటి రూపాయలు నష్టపరిహారం ఖచ్చితంగా ఆ కుటుంబానికి అందించాలి. ఆ కుటుంబంలో చదువుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే, గణేష్ గాని, వాళ్ళ తమ్ముడు గాని, వాళ్ళ చెల్లి అక్క గాని ఉంటే తప్పకుండా వారికి వెంటనే ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి. ఆ కుటుంబానికి అండగా నిలబడాలి. ఓ దిక్కేమో రేవంత్ సారు ఇది ప్రజాపాలన, ఇందిరమ్మ రాజ్యం, కంచెలు లేని ప్రభుత్వం అని స్పీచ్లు దంచుతా అంటాడు. ఇంకో దిక్కు ఇదే రేవంత్ సారు 2.5 ఏళ్ల పాలనలా గరీబోల బతుకులు గిట్ల అవుతున్నాయి. తక్కువ కులపోల మీద గింతగానం ఘోరాలు జరుగుతున్నాయి. ఇవన్నీ కండ్ల ముందు కానొస్తున్నాయి. సర్కారు మాత్రం కండ్లు చెవును మూసుకునే ఉంటది. నమ్మి నానబోతే పుచ్చి బుర్రలు అయినట్టు ఎరికే కదా శాస్త్రం. ఇప్పుడు మన సర్కారు వారి పనితనం కూడా గట్లనే ఉన్నది. నమ్మి అధికారం ఇస్తే అధికారం ఇచ్చిన వాళ్ళనే రోడ్డు పాలు చేస్తుంది. ఖమ్మం జనాలు రోడ్డు మీద పడ్డరు.
పోలీసులను ముంగట పెట్టి గరీబోల ఇండ్లను కూలుస్తుంది మన సర్కారు. అసలు ఈ రేవంత్ సర్కారుకు కూల్చుట్లో ఉన్న ఆనందం ఏందో నాకైతే సమజైతే లేదు. ఒక్కటంటే ఒక్క ఇల్లు కట్టింది లేదు, ఒక్క ఇటుక పేర్చింది లేదు. కానీ కట్టిన వాటిని కూల్సే పని పెట్టుకున్నారు. ఆగు వీళ్ళ తాండ్లాట చూడుర్రి. ఈ అన్న ఏమంటుండో ఇనుర్రే. ఎకరాలు దోపిడీ చేసుకొని కబ్జా చేసుకుంటారు. పేదవాడు ఉండటానికి గది స్థలం ఇవ్వరా? ఇదేనా ఇందిరమ్మ రాజ్యం? ఇందిరమ్మ రాజ్యం అందరికి న్యాయం చేస్తా అని చెప్పిండు రేవంత్ రెడ్డి. ఓటేసి నేను కూడా ఓటేసిన, రేవంత్ రెడ్డికి ఓటేసిన. ఈ రోజు మమ్మల్ని కట్టుబట్టలతో నడి రోడ్డు మీద నిలబెట్టిండు. నిన్నటి నుంచి అన్నం తినట్లేదు సార్ మేము. వీళ్ళ బాధలు వినాలే మీరు. అంత మంచి జరిగిందని సంతోషపడ్డం కానీ ఇంత ఏడుపెత్తనుకోలే, ఇంత ఏడుపెత్తనుకోలే. మా ఉసురంతా పోసుకుంటుండు. మా చిన్న పిల్లల్ని ఆడా వదిలిపెట్టి వచ్చి ఇప్పుడు ఏడుంటుండు. మేము మాకు ఈ పరిస్థితి లేదు. మేము ఓటేసినందుకు మాకు ఈ పాపం తీసుకొచ్చిండు. వీళ్ళందరూ ఖమ్మం వినాభనగర్ కాలనీ జనాలు. మన సర్కారు చేసిన ఘనకార్యానికి ఇప్పుడు రోడ్డు మీద పడ్డరు. రేవంత్ ప్రభుత్వం ఉర్రంగా ఈ గరీబోల ఇండ్లను కూల్చిపడేసింది. వేల మంది పోలీసులను దింపి ఇగో వీళ్ళ బతుకులను ఆగం చేసింది. అసలు ఈ రేవంత్ సారేందులా తెలంగాణ భూముల మీద గిట్ల పడ్డాడు. ఓ దిక్కేమో మూసీ పేరుతోని హైదరాబాద్ల ఇండ్లను కూల్చుతుండా, ఇంకో దిక్కేమో ఖమ్మంలోనేమో భూదాన భూముల కోసం గరీబోళ్ల గూడును పోతం పట్టిస్తారు. ఇండ్లు కూల్చద్దని కాలు మొక్కినా వినలేదు. కట్టుకున్న ఇండ్లు కండ్ల ముందే పోతుంటే ఎవరికన్నా ఎట్లా అనిపిస్తుంది, మనసుకు ఎంత తక్లీఫ్ అవుతుంది. వీళ్ళేం పాపం చేసిరని ఇంత హరిగోస. నీళ్లు కరెంటు ఏం ఇవ్వకుండా ఉంటున్నాం కదా సార్. కనీసం ఉన్న రేకులు కూడా పీకటం ఎందుకు సార్ చెప్పండి? ఉన్నాయి ఉంచి రాదండి అయ్యా. ఈ ప్రభుత్వం మాకు ఇదేనా ఇచ్చేది గిఫ్ట్లు? ఒక్క హోటల్లో పనులు చేసుకొని బతుకుతాను. ఆ గుట్ట మీదకి వచ్చిన నీళ్లు లేకపోతే అలాంటి బోర్లు ఉన్న వాళ్ళు బతులాడితే ఇచ్చుకుంటున్నాను. ఎంత గోస నిన్న నుండి నరక యాతన పడుతున్నాను సార్. 8 సంవత్సరాలు సార్ మేము ఉండబట్టి. ఇప్పుడు కూల్చివేతప్పుడు మాత్రం మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా, మాకు నోటీసులు లేకుండా నిన్ననే మమ్మల్ని కూల్చేయమని చెప్పారు. సామాన్ తీసుకొచ్చారు మున్సిపాలిటీ ఆఫీసులు, దాంట్లో వేసి తీసుకొచ్చాడు వేసారు సారు. బువ్వ లేదు, నీళ్ళు లేవు, పిల్లలతోటి ఏడ్చుకుంటూ కూర్చున్నామండి. సంవత్సరం నుంచి కరెంట్ లేదు, అట్టేం పడుకుంటూ ఉంటాను అండి దోమలల్లా. ఏమీ చెప్పలే. అకస్మాత్తుగా వచ్చారు, బొచ్చలు బయట వేసారు మున్సిపాలిటీ. ఏంటంటే తీయండి చుట్టూ ఏదన్నా మా చుట్టూ పోలీసు వాళ్ళు గుమ్మగుడిర్రు అంటే వాళ్ళు దాన్ని ఎట్టెట్టుర్రు. ఈ సొమ్ము బాయే చేని పట్టినట్టుండే. ఆ తీసే చూడలేతే ఫస్ట్ మేము 8 సంవత్సరాలు 2014 నుంచి ఏడున్నప్పుడు ఆ రోజే వచ్చి మమ్మల్ని ఇది మీ భూమి కాదమ్మా, మీకు అధికారం లేదని ఆ రోజే తీసేయాలి. ఇన్ని సంవత్సరాలు ఉన్నాక ఇప్పుడు తీసే అవసరం లేదు. ఇండ్లు పోయినోళ్ళు రోడ్డు మీద ధర్నాకు దిగిరు. కథమిగా పోలీసులు లాఠీలకు పని చెప్పిరు. ఆడోళ్ళని చూడకుండా ఈడ్చుకోబోయారు. జిల్లాలో 3 మంత్రులున్నారు. కానీ ఏం ఫైదా? వీళ్ళు గింతగానం ఏడుస్తున్నా వీళ్ళ బతుకులు గిట్ల రోడ్డు పాలవుతున్నాయి. ఒక్కడంటే ఒక్క లీడర్ కూడా పట్టించుకున్న పాపన పోలే. ఓట్లున్నప్పుడేమో దండాలు పెట్టిరు, గెలిపించినాక ఉన్న ఇంటినే కూల్చి పడేసి రోడ్డుకు పడేసిరు. ఇండ్లు కూలుతామని కంసకం వీళ్ళకు నోటీసులు కూడా ఇయ్యలేదటనోళ్ళ. సామాన్లు తీసుకుంటామన్నా ఇన్లేదట. ఇదెక్కడి రీతి, ఇదేం రివాజు? ఇగో గిట్లనే కూపన్ కత్తురు వినోబా కాలనీ జనాలు. నిన్న మా ఇల్లు కూలగొట్టారు సార్. ఈ ప్రభుత్వం మాకేమన్నా న్యాయం చేస్తుందని నన్ను రోడ్డు ఎక్కితే ఈ పోలీసు వాళ్ళు మా మీద దౌర్జన్యం చేస్తున్నారు సార్. మాకు నిల్వ నీడ లేకుండా కట్టుకున్న గూడును కూలేసి ఏం లేకుండా చేసి మేము ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని రోడ్డు ఎక్కితే మమ్మల్ని రోడ్డు మీద చేసి ఈ పోలీసు వాళ్ళు మమ్మల్ని దౌర్జన్యంగా కొడుతున్నారు సార్. మాకేనా ఇల్లు చెప్పకుండా కూలగొట్టారు సారు. సామాన్లు పైన ఏమి లేవు సార్. 3 రోజులు తిండి తిప్పలు లేకుండా మమ్మల్ని రాసి ఇల్లు ఇస్తామని చెప్పి తెచ్చాడు పడేసారు సార్. మా పిల్లలు రోడ్డు మీద, మేము రోడ్డు మీదనే ఉన్నాం సార్. మాకు ఇల్లు ఎక్కడ లేదు సార్. వీళ్ళు చెక్ చేసుకుని వస్తే ఉండాలా? మాకు ఇల్లు తీసుకుపోతారు సార్. ఒక్కొక్కరు తీసుకుపోతారు సార్. ఏ రేవంత్ రెడ్డి రాలేదు, చేసి నడిచినట్టు రాలేదు, కూడా రాలేదు సార్. మా బాధలు ఎవరు చూస్తాడు సార్? మేము ఇలా రోడ్డు ఎక్కుతాం, పోలీసు లాఠీ చార్జ్ చేయడానికి సిద్ధపడుతున్నారు సార్. ఇవాళ మేము కూలి చేసుకుంటాం చాలు, పిల్లగాళ్ళకి రోడ్డు మీద ఉన్నారు. అసలు మమ్మల్ని ఆడ తీసుకెళ్ళి చంపేమనండి సార్. 3 మంత్రులు ఉన్నాడు, ఏ ఒక్క మంత్రి కూడా ఇంకా జరుగుతున్నారు. కనీసం వీళ్ళ బాధ ఏంటని రాలేదు సార్. ఓట్లప్పుడు అయితే అడుక్కోవడానికి వస్తారు సార్. పల్లెమండ మొత్తం నాది, పుణ్యానికి వచ్చిన భూమి మాకు వాడు సంపాదించుకొచ్చిన భూమి, వాడు కష్టపడ్డ భూమి. కొలువు అంటే సర్కారు కొలువే, మంచిగా యాళ్లకు జీతం వస్తుంది. కొలువులకెళ్ళి తీసేసుడు అనేది ఉండదు. సర్కారు సౌలతులు ఇస్తుంది, బయట మర్యాద కూడా ఉంటుంది. గిందుకే సర్కారు కొలువుల కోసం మస్తు పోటీ ఉంటుందని అంటారు కదా. కానీ కొందరు కథ ఎట్లుంటుందో ఎరికేనా? సర్కారు ఇచ్చే జీతం కంటే కూడా మందిని ముంచొచ్చనే ఉపాయంతోనే సర్కారు కొలువు కావాలని అనుకుంటారు.
అందరు కాదు కొందరు గురించి మాట్లాడుతున్నా. అసలు వాళ్ళకి వచ్చే జీతానికి వాళ్ళు కమాయించే ఆస్తులకు సంబంధమే ఉండదు. అసలు ఆఫీసర్ ఇంటికి పోదాం పారి. వామ్మో, కట్టలు కట్టలు గుట్టలు గుట్టలు లెక్కనే ఉన్నాయి కదా. ఇది పైసలు తయారు చేసే బ్యాంక్ అయ్యింది అన్నట్టే గుర్తుంది కదా. ఇది బ్యాంకు కాదు, సర్కారు కొలువు చేసే ఒక ఆఫీసర్ గారి ఇల్లు. ఆ ఇంట్లో సామాన్ కంటే కూడా ఇగో నోట్ల కట్టలే ఎక్కువ ఉన్నాయి. అన్ని 500 రూపాయల నోట్లే చూడుర్రి. మరి ఏమనుకుంటుర్రు సర్కారు కొలువు అంటే? అయితే ఒడిశాల మహంతి అనే ఈ ఆఫీసరు గనుల శాఖల డిప్యూటీ డైరెక్టర్గా చేస్తాడట. అయితే లైసెన్స్ కాగితం మీద సంతకం పెట్టేందుకు 30,000 లంచం తీసుకుంటుంటే విజిలెన్స్ ఆఫీసర్లకు దొరికిపోయిందట. ఈయన కథేందో అరుచుకుందామని ఆఫీసర్లు ఈయన ఇంటికి పోయి చెక్కింగ్ చేస్తే ఏమున్నది, ఈగో గిట్లా నోట్ల కట్టలు బయట పడ్డాయోలో మొత్తం 4 కోట్ల దాకుంటాయి అట. ఇక బంగారం వెండి సామాను కూడా దొరికింది. ఇక పైసలను లెక్క పెట్టేందుకు ఆఫీసర్లు మిషన్లు కూడా తెచ్చుకున్నారు. అయినా ఇంట్లో గిన్నెగానం కోట్ల రూపాయలు పెట్టుకుని 30,000 రూపాయలకు కక్కుర్తి పడ్డాడు. ఆఖరికి ఇగో ఇట్లా దొరికిపోయిండు. కాదు, ఈ సర్కారు కొలుపులు చేసేటోళ్లకు ఏం రోగం వల్ల ఓ దిక్కు నెల నెలా మంచిగానే జీతాలు అత్తయ్యాయి. అయినా గానీ ఈ లంచాలకు మరుగుడైంది. అసలు ఇట్లా లంచాలు బాగా అత్తయ్యనే ఈ సర్కారు కొలువులు సంపాదిస్తుర్రా? ఇగో గిట్లనే అనిపిస్తుంది. ఏం లంచగొండి ఆఫీసర్లో ఏమొప్పో ఈ ఒక్క ఆఫీసర్ కానీ గిన్నెగానం కోట్లుంటే అందరికాడ చెక్కింగులు చేస్తే ఎన్ని 100 కోట్ల లంచం సొమ్ములు బయట పడతాయో కాదా? ఉపాయం ఉన్నోడు ఉపాసం పండడు, అంతే కదా. పని మీద రంది లేనోడే ఏ పని చేద్దామంటే పనులు దొరుకుతలేవు, ఏ పని చేయాలనో అర్థమే అవుతలేదు. నాకాడ ఇది లేదు అది లేదు, పైసలు లేవు, బండి లేవు, సైకిల్ లేదు అని ఏవేవో వంకలు పెడుతుంటారు కదా. అగో గట్ల వంకలు పెట్టేటోళ్ళు ఈ ముచ్చట చూడాలి. చూడురు మరి. రోడ్డు మీద చూస్తే ముఖ్యంగా హైదరాబాద్ రోడ్ల మీద ఈ డెలివరీ బాయ్స్ బొచ్చడి మంది కానొస్తారు కదా. నోళ్ళ స్పీడ్ గా బండ్లు నడుపుకుంటా మరి వాళ్ళు 10 నిమిషాలనే ఇవ్వాలన్నాయి వాటిని. వాళ్ళాగం వాళ్ళది. అయితే డెలివరీ బాయ్లు అంటే ఇన్నొద్దులు మీరు స్కూటర్లల్లా బండి మీద ఆఖరికి సైకిళ్ళ మీద కూడా పోయేటోళ్ళని చూసుంటారు. ఇగో ఈ తాత చూడుర్రిగా డెలివరీ బాయ్ కొలువు ఎట్లా చేస్తాండో. చూసినావా, కోదమ సింహంలా చిరంజీవి లెక్క, మగధీరాల రామ్ చరణ్ లెక్క గుర్రం ఎక్కి ఇగో గిట్ల పార్సల్ పట్టుకోబోయే పని పెట్టుకున్నాడు. ఈ తాత రాజస్థాన్ అయినే. ఈయనకు పైసలు సరిపోతలేవు, పని చేద్దామంటే పనులు దొరుకుతలేవు. ఇక డెలివరీ బాయ్ నౌకరు ఉన్నది కానీ దానికి బండి కావాలన్నాయే, లైసెన్సులు ఉండాలన్నాయే. కానీ ఈయనకు బండి దోల రాదు, సైకిల్ ఉన్నది కానీ ఎంత దూరం అని దొక్కుతాడు రోజంతా. అందుకే ఒక గుర్రాన్ని తెచ్చుకున్నాడు. ఈ గుర్రం మీదనే 10 నిమిషాలనే సామాన్లు అందించుకుంటా సంసారం ఎల్లదిస్తాడు. నిజంగా గ్రేట్ కదా. పెట్రోల్ ఖర్చు లేకుండా మంచి ఉపాయం చేసిండు కదా. ఇవి ఆల్రెడీ దుమ్దాం ముచ్చట్లు. మళ్ళీ ఎపిసోడ్ ఇంకెన్ని ముచ్చట్లు పట్టుకుని వస్తా. అప్పటిదాకా చూస్తూనే ఉండరు టీ న్యూస్.